సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం కంటిన్యూ చేద్దామంట 7వ స్కందం నుంచి. మంగళాచరణ చేసుకొని మనము మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 15వ నంబర్ అధ్యాయంలో 22వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. సో ఈరోజు కూడా చాలా ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటాము నారదుని యొక్క బోధనల్లో. ప్లస్ ఇక్కడ మనకి ప్రభుపాద తాత్పర్యాల నుంచి ఎలా రకరకాల అనర్థాల నుంచి ముక్తి పొందవచ్చు, ఇంకా ఎలా గృహస్థాశ్రమంలో ఉండి అన్ని ఆశ్రమాల నుంచి కూడా ఎలా భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు, ఈ అనర్థాల నుంచి ముక్తి పొందవచ్చు అనే విషయాలు ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం. 22వ నంబర్ శ్లోకం. అసంకల్పాజ్జయేత్ కామం క్రోధం కామా వివర్జనాత్ అర్థానర్థే క్షయా లోభం భయం తత్వావమర్శనాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కామం, క్రోధం మరియు లోభం ఈ మూడిటిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు. మొదట ఏం చెప్తున్నారంటే, సంకల్పాత్ అంటే సంకల్పం ద్వారా ముందు మీరు నిజంగా దృఢంగా సంకల్పం ఉండాలి. నేను ఈ యొక్క కామ వాసనాన్ని నేను త్యాగం చేస్తాను, ఇంద్రియాలని ఉపభోగించే ఈ యొక్క కోరికను నేను త్యాగం చేస్తాను అని ముందు మీరు సంకల్పించుకోవాలి. అలాగే యాంగర్, కోపాన్ని ఎలా త్యాగం చేయాలంటే మాత్సర్య భావన, ఇంకొకరి పట్ల ఈర్ష్య అనే భావన
దాన్ని త్యాగం చేయాలి. దీని ద్వారా మనము క్రోధాన్ని కూడా జయించవచ్చు అంట. మరి లోభాన్ని ఎలా జయించవచ్చు అంటే, ఈ డబ్బు ఇంకా 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 డబ్బు సంపాదించాలి అనే ఈ యొక్క కోరికను మనం ఎలా త్యాగం చేయొచ్చు అంటే, డబ్బు వల్ల వచ్చే సమస్యల గురించి ఆలోచించి ఈ విధంగా. ఇంకా భయాన్ని ఎలా జయించాలి అంటే, భయం తత్వామర్శనాత్ అంటే భగవత్ తత్వాన్ని, పరం సత్యాన్ని అర్థం చేసుకొని భయాన్ని త్యాగం చేయొచ్చు అంట. అవునా? సో ఈ విధంగా ఇక్కడ 4 ముఖ్యమైన అనర్థాలని, కామ, క్రోధ, లోభ, భయ, ఈ 4టిని ఎలా జయించాలో ఒకే శ్లోకంలో చెప్పేశారు. సో మనకి తాత్పర్యంలో ప్రభుపాల్ గారు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యుల యొక్క టీకా టిప్పణిని చెప్తున్నారు. సో ఈ విధంగా ఫస్ట్ కామవాసనాన్ని ఎలా త్యాగం చేయాలి, ఇంద్రియ తృప్తి, ఇంద్రియాలను భోగించాలనే విషయాన్ని ఎలా త్యాగం చేయాలంటే, ముందుగా ఒక వ్యక్తి ఇది సహజంగా ఇంద్రియాలని భోగించడం, లేకపోతే స్త్రీని భోగించడం, ఈ విధంగా ఇది సహజం ఒక వ్యక్తి అలా ఆలోచనలో రావడం. దారిలో వెళ్తుంటే కూడా ఎంతో మంది ఇలా స్త్రీలను చూడొచ్చు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి లోపల నుంచి ముందే దృఢ సంకల్పం ఉంది, నేను ఇప్పుడు స్త్రీతో వివాహం చేసుకొని ఆ స్త్రీతో కలిసి ఉండే అలాంటి ఉద్దేశం నాకేం లేదు. కాబట్టి ఆ విషయం పైన అతను క్లారిటీగా ఉండి సంకల్పంతో ఉంటే, అప్పుడు అలా ఒక స్త్రీని చూసినా గానీ ఆ వ్యక్తి భోగించాలి అనే ఆ కామవాసన ఆయన రాదు. ఆ విధంగా అతను దీన్ని జయించవచ్చు, కామాన్ని. నెక్స్ట్ అలాగే దాని సందర్భం ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. అదేలా సంభవం అండి, అలా అనుకుంటే అయిపోతుందా? అనుకుంటే అయిపోతుంది అనమాట. అనుకొని దాన్ని ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది. ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఆకలి అవుతుంది అనుకోండి, మామూలుగా మీరు ఒకరోజు ఇప్పుడు మీరు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు, మధ్యాహ్నం లంచ్ తింటారు, నైట్ డిన్నర్ తింటారు. సో అలాంటి టైం అయినప్పుడు మీకు ఆకలి అవుతుంది. సో అయినా కానీ ఒకవేళ మీరు ముందు నుంచే డిసైడ్ అయిపోయారు అనుకోండి, రేపు ఏకాదశి లేకపోతే రేపు జన్మాష్టమి, రేపు నేను ఉపవాసం ఉంటాను, రేపు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోను, లంచ్ తీసుకోను అని డిసైడ్ అయిపోయారు అనుకోండి, ముందే మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అనుకోండి, క్లియర్ అనుకోండి, మీరు దృఢ సంకల్పంతో ఉన్నారు, నేను రేపు ఉపవాసం చేస్తాను, రేపు నేను ఫాస్టింగ్ చేస్తాను అని ఒకవేళ మీరు ముందే మెంటల్గా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు మీరు ఎంతో నేచురల్గా ఉపవాసం చేయగలుగుతారు. అప్పుడు మీ ఈ ఆకలి అనేది మిమ్మల్ని బాధించదు. సో ఈ ఆకలి ద్వారా మీరు పెద్దగా విచలితం అవ్వరు, ఒకవేళ మీరు స్ట్రాంగ్లీ డిటర్మైండ్ అయి ఉంటే. ఓకే, ఇలాగే సంకల్పం తీసుకున్నాం అనుకోండి ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ క్రోధం ఎలా జయించచ్చంటే, ఇంకొకరిని చూసి ఏడవకపోవడం. అసలైతే ఏమవుతుందంటే మాకు కోపం వచ్చేస్తుంది అనమాట. అరే వాడు అంత బాగుపడిపోయాడు, వాడి దగ్గర అంత ఉంది ఇంత ఉంది, అలా ఇంకొకరిని చూసి అబ్బు వాడి దగ్గర అంత ఉందా, నాకు అంత కావాలి, అది దొరక్కపోతే వాడి దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోతే క్రోధం వచ్చేస్తుంది. సో అలా పక్కింటోళ్ళని, వేరే భక్తుల్ని, వేరే వాళ్ళ దగ్గర, మనుషుల దగ్గర ఉన్న విషయాలు, వస్తువులు ఏదో ఒకటి చూసి వాళ్ళు ఉన్న లక్షణాలు, గుణాలు, అరే అంత గొప్ప గుణాలు ఉన్నాయి, వాడికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అది కూడా చూసి ఈర్ష్యపడుతూ ఉంటున్నారు. సో అలా ఏదో ఒకటి కారణంగా ఇంకొకరి పట్ల ఈర్ష్యను పెంచుకోకూడదు అనమాట, మాత్సర్య భావనాన్ని పెంచుకోకూడదు. అదే మనకు క్రోధానికి అసలైన కారణం, అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇంకొకరి పట్ల అలాంటి భావనను మనం పెంచుకోవద్దు అని దృఢంగా సంకల్పించుకుంటే అప్పుడు మనం ఈ క్రోధాన్ని కూడా అధిగమించవచ్చంట. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇప్పుడు అత్యధిక ఆస్తి, డబ్బు, సంపదను ఏకత్రత చేసుకోవాలనే కోరిక, తపన, ఈ యొక్క లోభాన్ని, ఇంకా అధిక ధనాన్ని సంపాదించాలనే లోభాన్ని ఎలా అధిగమించాలంటే, ఇది చాలా మంది అధిగమించాలని అనుకోరు, కానీ ఇలా అనుకోవాలన్నమాట. అదే ఫస్ట్ పాయింట్. అవునా? సో అలా ఎలా సంబంధం అంటే, దృఢంగా మనం సంకల్పించుకొని ఎలా ఇది అధిగమించాలి అంటే, దీనివల్ల వచ్చే నష్టాల గురించి చర్చించుకోవాలి. ఎలాగైతే ఒకవేళ ఇలా ఆలోచించుకొని ఇలా చర్చించుకోవాలన్నమాట. ఒకవేళ
చాలా డబ్బు ఉందనుకోండి మన దగ్గర, ఎవరి దగ్గరైనా ఒకవేళ చాలా డబ్బు ఉంటే ఏమిటంటే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ మైండ్లో. ఎవడన్నా వచ్చి దొంగతనం చేసుకుంటాడా, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి మనం ట్యాక్స్ రేడ్ చేసి మొత్తం డబ్బు ఎత్తుకెళ్ళిపోతాడా, ఇంట్లో చాలా బంగారం ఉంటే రూల్స్ ప్రకారం ఇంత పెట్టుకోవద్దు ఇంట్లో బంగారం, మరి గవర్నమెంట్ చెప్పేయాలి ఇంత బంగారం మా దగ్గర ఉంది, మళ్ళీ దానికి ట్యాక్స్ కట్టాలో, మళ్ళీ దాన్ని కూడా తీసేసుకుంటారు. సో ఇలా చాలా టెన్షన్స్ అనమాట. ఎక్కువ బంగారం ఉంటే ఇంట్లో, ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే దీన్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎవరు దొంగతనం చేయకుండా. అలా బయట దొంగలు కాకుండా చాలా సార్లు ఇంట్లో వాళ్ళు, పరివారం వాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళే అది దోచుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎన్నో రకాలమైన సమస్యలు, టెన్షన్స్ ఈ యొక్క డబ్బు కారణంగా ఒక వ్యక్తిలో మనసులో వచ్చేస్తుంది. ఆశ ఏంటంటే ఈ డబ్బు ఉంటే బాగా నేను భోగించవచ్చు, డబ్బు లేకపోతే భోగించడం అంటే ఉండాలి స్టాక్ లో డబ్బు, అంటే చాలా డబ్బు స్టాక్ లో ఉండాలి. స్టాక్ లో ఉన్నంత వరకు టెన్షన్, మళ్ళీ స్టాక్ లో లేకుంటే టెన్షన్, ఉంటే టెన్షన్. సో ఎందుకంటే వ్యక్తి ఏమనుకుంటున్నా అంటే డబ్బే అసలైన సంపద అని, కానీ ఇది అసలైన సంపద కాదు, ఇది మీకు టెన్షన్ ఇచ్చే సంపద అనమాట. సో ఇలా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా టెన్షన్ పడితే బీపీ, షుగర్ ఇలాంటి రోగాలు వస్తాయి అన్నమాట. మామూలుగా రూపాయల ద్వారా ఒక దగ్గర రాస్తారు, ఎక్కువగా డబ్బు ఎక్కువైతే అలాంటి వాళ్ళకి వచ్చే రోగాలు అనమాట ఇవి. అతిగా సంగ్రహించడం కారణంగా, అతిగా టెన్షన్ తీసుకోవడం కారణంగా. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇలా ఆలోచించి మనము అప్పుడు ఏమవుతుందంటే చాలా సహజంగా ఈ యొక్క మెంటాలిటీ, ఈ యొక్క టెండెన్సీ ఇంకా ఇంకా నేను డబ్బుని పోగు చేసుకోవాలి, సంపాదించుకోవాలని ఆ కుతూహలత అనేది తగ్గిపోతుంది. చాలా మంది ఇలా కోరుకోరు, కానీ ఇలా కోరుకోవాలి, చేయాలి కూడా ప్రయత్నం. అప్పుడు మరి అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. చూసారా? నెక్స్ట్ వచ్చేసి 23వ శ్లోకం. ఆన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహత్ ఉపాసయ యోగాంతరాయాన్ మౌనేన హింసాం కామాద్యనిహయ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పరం సత్యాన్ని చర్చించుకోవాలి. అవునా? అలా చర్చించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఇలా ఆలోచన చర్చ జరపాలి, వినాలి. ఇది వినడం ద్వారా ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చర్చించుకోవడం కారణంగా, దాని గురించి ఆలోచించడం, వినడం, స్మరించడం కారణంగా ఏమవుతుందంటే మనకు కలిగిన దుఃఖము, మోహమాయల నుంచి మనం బయటపడగలుగుతాం. అవునా? అలాగే దంభం మహదుపాసయ, దంభం అంటే చాలా పొగరు, గర్వం ఏదైతే ఉందో ఆ పొగరు ఎలా అనుగుతుందంటే ఒక శుద్ధ భక్తుడికి నమ్రత భావనతో సేవ చేసుకోవడం కారణంగా పొగరు అనేది తగ్గుతుంది అనమాట. అసలు పొగరు తగ్గించుకోవడానికి ఇదన్నమాట మార్గం. భక్తులకి సేవ చేయాలి, వీళ్ళు శుద్ధ భక్తులకి సేవ చేయాలి, మహాభక్తులకి మహత్ ఉపాసయ అని చెప్పారు. అలాగే యోగ చేయాలంటే మౌన వ్రతం పాటించాలి, సరైన విధంగా యోగ, మిస్టిక్ యోగ, హఠయోగ ఇవన్నీ చేయాలంటే. నెక్స్ట్ అలాగే ఇంద్రియ తృప్తిని మనము నియంత్రించగలిగితే తద్వారా కూడా మనము కామాజనీహయ, వీటన్నిటిని కూడా కామ ఇత్యాది ఈర్ష్య ఇలాంటి మిగతా అనర్థాలని కూడా జయించవచ్చు. సో ఈ విధంగా బేసికల్లీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మీరు చేయొచ్చు, తద్వారా మీరు ఇవన్నీ అనర్థాలను జయించవచ్చు అని చెప్తున్నారు. సో మామూలుగా ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ గారు. ఇప్పుడు మీ కొడుకు చనిపోయాడు అనుకోండి, సహజంగానే ఒక వ్యక్తి తన కొడుకును కోల్పోతే దుఃఖానికి లోనైపోతాడు. అలా ఆ దుఃఖంలో మాయామోహితుడై ఏడుస్తూ ఉంటాడు తన యొక్క చనిపోయిన కొడుకు కోసం. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నేను అనుకున్నాను పెద్ద అయిన తర్వాత ఇంత సంపాదించి పెడతాడు, ఇలా నన్ను చూసుకుంటాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడు. లేకుంటే ఏదో కారణంగా ఏడుస్తూ ఉంటారు. సో ఎన్నో వాళ్ళ ఆశలు, కోరికలు అన్నీ ఏవైతే ప్లాన్ చేసుకున్నారో అన్నీ ఇప్పుడు ఇక ఫుల్ఫిల్ అవ్వవు అనేసి బాధతో ఏడుస్తూ ఉంటారు. సో అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ భగవద్గీతలోంచి ఈ శ్లోకాలు వింటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటే
జాతస్య హి ధ్రువ మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ. సో పుట్టినవాడు గిట్టక తప్పదన్నమాట. అలా ఆత్మ అనే దానికి మృత్యువు కూడా లేదు. సో ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తూనే ఉంటుంది అనే విషయాన్ని చర్చించుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే అలా అనవసరంగా బాధపడదు, దుఃఖం ఉండదు అనమాట. సో ధీరస్తత్ర ముహ్యతి, అలా మోహితుడవకుండా, మోహితుడవ్వకుండా అతను ఉండగలడు. అతనే అసలైన ధీరుడు. సరైన జ్ఞానంతో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈయన అది ఏడు కూడా అంటే ఏడవడం ఎందుకంటే అజ్ఞానంతో. అయ్యో చనిపోయాడంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకో చోటు వెళ్ళిపోయాడు. ఆయన కర్మ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. సో అందుకనే ఇక్కడ బెంగాల్లో అయితే చాలా చోట్ల ఎప్పుడైనా ఇలాంటి చనిపోతే ఎవరైనా ఇప్పుడు గీతా పాఠ చేస్తారంట. గీత ముఖ్యంగా 2వ అధ్యాయాన్ని చదువుతారు. సో ఆ విధంగా అందరూ ఈ దుఃఖం మోహమాయ నుంచి బయటపడవచ్చు. అదే ఉద్దేశం. వాళ్ళకి అర్థం కాదు, ఏదో రిచువల్ గా చేస్తారనమాట. ఎవరైనా చనిపోతే ఇక్కడ హరే కృష్ణ కీర్తన చేస్తారు ఇంట్లో. ఇంకొకటి భగవద్గీతలో 2వ అధ్యాయం చదువుతారనమాట. వాళ్ళకే తెలియదు ఎందుకు చేస్తారు, కానీ అది పద్ధతిగా చేస్తారు అనమాట. రిచువల్ అనమాట, చేయాలి అది. సో అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు అలా ఇస్కాన్ డివోటీస్ని కూడా ఇలా గీతా పాఠ చేయడానికి, లేకపోతే కీర్తన చేయడానికి. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదనమాట, వాళ్ళకి సరైన జ్ఞానోదయం కలిగి. ఇప్పుడు ఆయన చనిపోయాడు కరెక్టే, కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత కీర్తన చేసి తర్వాత వాళ్ళ ఇంట్లో గీతా పారాయణం చేస్తే ఎవరికి లాభం అంటే ఆ చనిపోయిన అతనికి లాభం ఉంటుంది, ఒకవేళ అతను ఇంకా ఆత్మక తిరుగుతూ ఉంటే వింటూ ఉంటే. కానీ అక్కడ ఉన్న వాళ్ళకు సరైన జ్ఞానం ప్రసాదించే అవకాశం అన్నమాట. దుఃఖం నుంచి బయటపడే మార్గం అన్నమాట. అలా నెక్స్ట్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా దుఃఖం నుంచి బయటపడవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు బేసికలీ. సో నెక్స్ట్ వచ్చేసి 24వ నంబర్ శ్లోకం. కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్ సమాధిన ఆత్మజం యోగ వీర్యేన నిద్రాం సత్వాని సేవయా. సో ఈ విధంగా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే సరైన వ్యవహారం, ఆచరణ ద్వారా, మంచి ఆచరణ, ఇంకా ఈ మాత్సర్య భావన, ఈర్ష్యా భావం నుంచి ముక్తి ఉంటే కారణంగా ఒక వ్యక్తి ఏంటంటే వేరే జీవులు, వేరే వ్యక్తులు మనకు కలిగించే హాని నుంచి మనము ముక్తులు అవ్వచ్చు అనమాట. దాని ద్వారా వచ్చే బాధ నుంచి మనం ముక్తులు అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ ఏమవుతుందంటే ఇప్పుడు చూద్దామంటే చర్చించుకుందాం. ఇంకోటి ఏంటంటే ధ్యానం ద్వారా ఒక వ్యక్తి ధ్యానం చేసుకొని కూడా ఇలా దైవంతో దైవ క్లేశాలు ఏవైతే మనకు వస్తాయో, దుఃఖాలు కర్మానుసారంగా దైవం మనకిచ్చింది, దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు అంట. హఠయోగ, ప్రాణాయామ ఇవన్నీ చేసుకొని కూడా ఈ మనస్సు, శరీరంలో వచ్చే ఎన్నో రకాల కష్టాలు, దుఃఖాల నుంచి బయటపడవచ్చు అంట. అలాగే సత్వ గుణాన్ని పెంపొందించుకొని ముఖ్యంగా ఆహారానికి సంబంధించి అంటే సాత్విక ఆహారం అలాంటివి గ్రహించి ఒక వ్యక్తి నిద్రని కూడా జయించవచ్చు అంట. సో ఈ విషయాల గురించి ఆలోచిద్దామంటే ఇప్పుడు. సో తాత్పర్యంలో చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఎలాంటి ఆహారాన్ని గ్రహించాలంటే తద్వారా ఇంకొక జీవి, ఇంకొక ప్రాణికి మనం హాని, బాధ కలిగించకుండా ఉండదు. వేరే ప్రాణులు అంటే చంపకుండావి, అంటే మాంసాహారము తెగించాలన్నమాట. మాంసాహారాన్ని స్వీకరించకూడదు. ఎలాగైతే మనకి గిల్లితే, కొడితే, కట్ చేస్తే మన శరీరాన్ని మనకు చాలా బాధ వేస్తుందో, చాలా నొప్పి పుడుతుందో, అలాగే మీరు వేరే పశువుల్ని, పక్షుల్ని, ఆవుల్ని, పందుల్ని ఏవిటిని కోసినా, చంపినా, కొట్టినా వాటికి కూడా బాధేస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కామన్ సెన్స్ అన్నమాట. అలా సాత్విక ఆహారాన్ని గ్రహించాలి అన్నమాట. అంటే ఇలాంటి మాంసాహారాన్ని గ్రహించకూడదు. ఒకవేళ ఇదంతా ఎందుకు చేస్తారంటే జనాలకు వాళ్ళకి తెలీదు. ఇలా చేస్తే
ప్రకృతి నియమాల అనుసారంగా నేను ఇప్పుడు ఎవరిని చంపితే, ఏ పశువుని చంపితే దానికి సంబంధించిన కర్మ ఫలాన్ని నేను భోగించాలి భవిష్యత్తులో అనే విషయం తెలియక ఇలా చేస్తుంది. అర్థం చేసుకోక ఆ విషయం విన్నా కానీ నమ్మకం లేదన్నమాట. అలా తెలుసుకోవడం అంటే అర్థం చేసుకొని దాన్ని నమ్మడం, దాన్ని పాటించడం. సో ఏ దేశంలో అయినా సరే ఇలా అనవసరంగా చాలా పశువుల్ని చంపేస్తే, హత్య చేసిన మర్డర్ చేస్తే తప్పకుండా ఆ యొక్క దేశాలు కరువు, కాటకాలు ఇలాంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాల ద్వారా రకరకాల బాధలు, కష్టాలు అనుభవిస్తారు. ఇలా మనం అర్థం చేసుకొని ఇలా నేను నాకెలా బాధ అనేది ఉంటుందో వేరే జీవులు కూడా బాధపడతాయనే విషయాన్ని అర్థం చేసుకొని వాటిపైన దయ చూపించాలట. అనవసరంగా మనం వేరే వాళ్ళని హింసించకూడదు, దుఃఖం కలిగించకూడదు. సో దైవం, ప్రకృతి ద్వారా మనకు వచ్చే కష్టాలు, వైపరీత్యాల నుంచి ఎవరు తప్పించుకోలేడు. కాబట్టి మరి అలాంటి సమయాల్లో సంపూర్ణంగా హరే కృష్ణ మహామంత్రం జపించడంలో సంపూర్ణంగా ధ్యానంలోకి మనం వెళ్ళిపోవాలి. సో అలా హరినామం యొక్క ఆశ్రయాన్ని గ్రహించాలి. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెంటల్, ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్స్, అవి యోగా ఆసనాలు అవన్నీ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు. చాలా మంది చేస్తూ ఉంటారు, అది కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ ఉందండి. ఇప్పుడు అన్ని తెలుసుకున్నాం సొల్యూషన్స్ అయితే. సో మంచిగా ఆచరించాలి, ఇంకొకరి పట్ల మాత్సర్య భావన ఉండకూడదు, ఇలాంటివన్నీ వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరించడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే మనలో అంత మాత్సర్య, ఈర్ష్య ఉంది. ఇంకొకరు ఎదుగు చూస్తే తట్టుకోలేము. లోపల నుంచి ఏడ్చి బయట నుంచి నవ్వుతూ ఉంటాం, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ లోపల నుంచి మాత్రం బాగా ఏడుస్తాం. వీడు ఎంత బాగా ఉన్నాడు ఏంటి, వీడి దగ్గర ఇంత బాగా ఉంది ఏంటి, అన్ని వీడి దగ్గర అంత ఉన్నతి చేశాడేంటి అని తట్టుకోలేము అనమాట. లోపల నుంచి బయటికి బాగా మాట్లాడతాం నవ్వుకుంటూ వాళ్ళతో, కానీ లోపల మాత్రం చాలా ఏడుస్తాం. సో అలాంటి మన లోపల అలా ఉన్నప్పుడు మరి ఇలాంటి కష్టాలు అనుభవించాల్సిందే ఈర్ష్య కారణంగా. సో ఇవన్నీ ఇలా వింటున్నాము, ఇవి తప్పు, కరెక్ట్ కాదు, మనం కరెక్ట్ చేయాలి అని. ఈ విధంగా కానీ ఇదంతా కూడా మరి ఎప్పుడు సంభవం, ఎలా సంభవం తెలిసినా మనం పాటించలేకపోతున్నాం. సో ఇది ఎప్పుడు తెలిసిన తర్వాత ఈజీగా పాటించగలము. సో ఆ విషయాలు కూడా ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సొల్యూషన్ అన్నమాట. 25వ నంబర్ శ్లోకం. రజస్తమశ్చ సత్వేన సత్వం చోపశమేన చ ఏతత్ సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్. రజస్, తమో గుణాలని మనం ఎలా జయించవచ్చు అంటే సత్వగుణాన్ని పెంచుకొని. అలా ఆ విధంగా మనం సత్వగుణంలోనే కూడా ఉండకూడదు. సత్వగుణంలో ఉన్నా కానీ ఇక్కడే ఉండిపోతాం భౌతిక ప్రపంచంలో. మెల్లిమెల్లిగా మనము సత్వగుణంలోకి వచ్చి తర్వాత సత్వగుణాన్ని కూడా త్యాగం చేసి దాన్ని అధిగమించి శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోవాలి. ఇదంతా ఎలా జరుగుతుందండి అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇదంతా ఆటోమేటిక్గా అయిపోతుందంట. ఆటోమేటిక్గా ఎలా అయిపోతుంది? ఇక్కడ ఎంత కష్టపడి అవ్వట్లేదు. ఆటోమేటిక్గా ఎలా అయిపోతుందంటే ఒకవేళ ఒక వ్యక్తి గురువు యొక్క సేవ, శ్రద్ధ భక్తితో గురువుకి సేవ చేసుకుంటే ఈ విధంగా ఆ వ్యక్తి అన్ని రకాల ఈ 3 గుణాలకి అతీతుడుగా అవ్వగలడు. వాటి యొక్క ప్రభావం నుంచి తప్పించుకోగలడు. అంటే ఇది మూల. ఎలాగైతే మనము ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా దాని మూల కారణం ఏంటి అది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే దానివల్ల వచ్చే ఎన్నో రకాల సమస్యలు కూడా మనం ఆ సమస్యల నుంచి ముక్తి పొందవచ్చు. సో అలాగే ఒక వ్యక్తి తన యొక్క గురువు పట్ల సంపూర్ణమైన శ్రద్ధ భక్తితో ఒకవేళ ఆయనకి సేవ చేసుకుంటే అతను సత్వర జతమో గుణాల నుంచి ముక్తి పొందగలడు అన్నమాట. సో ఇప్పుడు యోగులు, జ్ఞానులు చాలా రకరకాల పద్ధతులు, రకరకాల తపస్సులు చేస్తారు. దేని కారణంగా అయితే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడానికి.
సో మన భక్తులు మనమేమో ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళి ఏం తపస్సులు చేయట్లేదు. రోజు మనం ఏం హఠయోగ ఆసనాలు అవి ఏం చేయట్లేదు. అయినా కానీ మనం ఎలా మరి ఇవన్నిటిని చేయించవచ్చు, 3 గుణాలకి అతీతంగా అవ్వచ్చు అంటే అది భగవంతుడి యొక్క కృప. అది మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే గురువు నుంచి వచ్చే కృప. సో భగవంతుడి ఎలా మనకి కరుణిస్తాడు, మనకు పైన కృప చూపిస్తాడు అంటే ఎప్పుడైతే గురువు మన ద్వారా మన పట్ల సంతృప్తి చెంది మన పట్ల ఒక ఆయన అనుకూలమైన భావన, ఫేవరబుల్లీ ఇన్క్లైన్డ్ గురువు ఒక మన పట్ల అంటే గురువుకి మన పట్ల ఒక మంచి భావన ఉండాలి. వీడు ఒక మంచి శిష్యుడు, వీడు ఇంకేం అవసరం లేదు ఎక్కువగా. అదేదో గురువు వచ్చేసి మనకి చెప్పాలి, ప్రభు మాతాజీ మీరు చాలా మంచి శిష్యులు, నేను మీ ద్వారా చాలా ఆనందం పొందాను, మీరు చాలా బాగా సేవ చేస్తారని చెప్తే చాలా గ్రేట్. అలాంటి సందర్భం అందరు కలగకపోవచ్చు, కానీ ఒకవేళ గురువుకి మన పట్ల ఒక మంచి భావన ఉన్నా చాలు, మనకు భగవంతుడి కృప దొరికిపోతుంది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. ఓకే, సో ఈ విధంగా మనము ఇలా భగవంతుడి యొక్క కృప ద్వారా 3 గుణాలకి అతీతులుగా అయిపోవచ్చు అనమాట. సత్వరజతమో గుణాలని జయించవచ్చు. సగుణాంశమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇలాగ చిన్మయి ఆధ్యాత్మిక స్థరానికి వెళ్ళిపోవచ్చు. సో గురువు యొక్క నిర్దేశానుసారంగా మనం భక్తి చేసుకోవడం ద్వారా ఇదంతా సంభవం అన్నమాట. భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రలు కాగలం. దీన్ని ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఇంకా బాగా చెప్పారు. 26వ శ్లోకం. యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపా ప్రదే గురౌ మర్త్యాధీశ్రుతం తస్య సర్వం కుంజర శౌచవాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యస్య సాక్షాత్ భగవతి, సాక్షాత్ భగవంతుడు అని మనం గుర్తించాలి గురువుని. అంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి. సాక్షాధరీత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తథా భావ్యత ఏవ సద్భిః కింతు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. సో భగవంతుడి యొక్క ప్రతినిధి గురువు. సో ఆ విధంగా మనం గ్రహించాలి. ఆ గురువే మనకి జ్ఞాన దీప ప్రదే గురువు. జ్ఞాన దీపాన్ని మనకు అందించేది ఆ గురువే. సో ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఆ విధంగా గ్రహించగలిగితే అది సంభవం మనకి. కానీ అలా కాకుండా మనం ఒకవేళ మన గురువు పట్లే ఈయన కూడా సాధారణ మనిషేలే మనలాగే అని మనం మన గురువునే ఒక సాధారణ వ్యక్తిగా అనుకుంటే ఇంకా మనం చేసే రకరకాల ప్రయత్నాలు భక్తి మార్గంలో ఎంత చదివినా, ఎంత జ్ఞానం ఆర్జించినా, ఎంత తెలుసుకున్నా అదంతా కూడా కుంజర శౌచవం. కుంజర శౌచవం అంటే ఒక ఏనుగు స్నానం చేసినట్టు విధంగా. ఏనుగు స్నానం ఏంటంటే తెలిసింది కదా అందరికీ, 6వ స్కందంలో బాగా చదివాము. ఏనుగు స్నానం చేసిన తర్వాత నదిలో, సముద్రంలో ఎక్కడో నదిలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇసుకనేసుకొని మన శరీరం పైన ఇసుక చల్లుకుంటుంది, లేకపోతే వెళ్ళాక ఇసుకలో పడుకుంటుంది, దొరుకుతుంది. సో ఈ విధంగా మళ్ళీ మొత్తం శరీరం అంతా మట్టి దుమ్ముదులితో నిండిపోతుంది అనమాట. సో స్నానం చేసి ఏం లాభం? ఏం లాభం లేదు. అలాగే మీ ఎంత చదివినా, ఎంత జ్ఞానం అర్జన చేసుకున్నా కానీ దానివల్ల వచ్చే జ్ఞానోదయం వల్ల ఏమీ లాభం లేదు. ఒకవేళ ఒక వ్యక్తి తన గురువు ఒక సాధారణ వ్యక్తి అని అనుకుంటే. అందుకని గురువుని మనం ఎలా భగవంతుణ్ణి మనం ఆరాధిస్తామో అలాగే గురువుని ఆరాధించాలి. సో అందుకనే ఈ విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒకవేళ ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు, కానీ గురువు యొక్క తల్లి, తండ్రి, ఆయన యొక్క పరివార సభ్యులు, ఆయన భార్య లేకపోతే పిల్లలు, గురువు యొక్క భార్య పిల్లలు కానీ తల్లిదండ్రి కానీ వాళ్ళందరూ ఇంకా వాళ్ళ చుట్టాలు, ఆయన ఫ్రెండ్స్, వాళ్ళు మాత్రం ఆయనతో సరదాగా ఒక నార్మల్ వ్యక్తి లాగానే బిహేవ్ చేస్తున్నారు కదా.
అంటే అలాగని మీరు కూడా అలాగే చేయలేరు అనమాట. దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారు. అది చూద్దామంటే, ఏష వై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః యోగేశ్వరైర్విమృగ్యాంఘ్రిర్ లోకోయం మన్యతే నరం. తో భగవంతుడు శ్రీకృష్ణుడు ఎలాగైతే అందరి ప్రభువో, ఈ ప్రకృతి యొక్క ప్రభువో, ఆయన పాద పద్మాలని ఎంత మహామునుల వ్యాసమునితో సహా అందరూ కూడా ఆయన శరణం తీసుకుంటారు, ఆయన పాద పద్మాల శరణం. కానీ కొంతమంది మూర్ఖులు మాత్రం ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఒక సాధారణ మనిషి అని మూర్ఖంగా ఆలోచిస్తారు, భావిస్తారు. సో ఇక్కడ భగవంతుడు ఉదాహరణ చేసి చెప్తారు, ఎలాగైతే భగవంతుడిని సాధారణ వ్యక్తులు ఆయన కూడా సాధారణ వ్యక్తి, మనలాగే మనుష్యం తనుమాశ్రితం, అలా అనుకునే వాళ్ళని మూర్ఖులు అంటారు అన్నమాట. భగవంతుడు స్వయంగా భగవద్గీతలో సొంతంగా చెప్పాడు, ఇలా నన్ను సాధారణమైన వ్యక్తి, వాళ్ళలా ఒక మనిషి అనుకునేవాడు మూర్ఖుడు, మూఢ అని చెప్పారు గీతలో. సో అలాగే కృష్ణుడు కానీ రామచంద్రుడు కానీ ఇలా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణమైన వ్యక్తి అనుకున్న వాళ్ళందరూ మూర్ఖులే. అలాగే ఒకవేళ శిష్యులు కూడా వాళ్ళ గురువుని సాధారణమైన వ్యక్తి అనుకుంటే వాళ్ళు కూడా మూర్ఖులే అనే విషయాన్ని ఇక్కడ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా సరిగ్గా మనం గురువు గురించి అర్థం చేసుకోకపోతే మన జీవితం, మన భక్తి జీవితం అనేది నాశనం అయిపోతుంది. నెక్స్ట్ 28వ నంబర్ శ్లోకం. షడ్వర్గ సంయమైకాంతాః సర్వానియమచోదనాః తదంతాయదినో యోగాన్ ఆవేహేయుశ్రమావహాః. సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే అనువాదంలో, రిచువలిస్టిక్ సెరమనీస్, రకరకాల కార్యాలు ఉంటాయి, రకరకాల నియమాలు ఉంటాయి, రకరకాల తపస్సులు ఉంటాయి, రకరకాల యోగ పద్ధతులు ఉంటాయి చేసుకోవడానికి, ధ్యానము, ఇలాంటి ఆసనాలు, ఇలా రకరకాలు ఉంటాయి. అన్ని మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు, తపస్సులు, యోగా అవన్నీ చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి, బట్ ఈవెన్ ఆఫ్టర్ వన్ ఈస్ ఏబుల్ టు కంట్రోల్ అన్ని ఈ పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగి ఉన్న, ఒకవేళ అతను భగవంతుడి పైన ధ్యానం చేసుకోకపోతే, అంటే భగవంతుడి యొక్క భక్తి చేసుకోకపోతే, అల్టిమేట్లీ భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే, అతను ఈ చేసినవంతా కష్టం అంతా కూడా వృధా అని చెప్తుంది. సో అన్ని రకాల కార్యాలు ఏవైతే సంస్కారాలు కానీ, యజ్ఞాలు కానీ, యోగ కానీ, తపస్సు కానీ, వ్రతాలు కానీ, ఇవన్నిటికి మూల లక్ష్యం ఏంటంటే ఫైనల్ గా భగవంతుడిని మనం ధ్యానం చేసుకోవాలి, భగవంతుడి పైన మనం మనస్సుని ధ్యానం చేసుకోగలగాలి. ఒకవేళ అది చేసుకోలేకపోతే వేస్ట్. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. సో ఫైనల్ గా ఒక యోగి కూడా ధ్యానంలో భగవంతుడిని దర్శించుకోవాలి, అది దర్శించుకోలేకపోతే వేస్ట్. సో అది ఎలా సంభవం? భగవంతుడి పైన మనకు అటువంటి శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ అది ఉంటే, ఆ శ్రద్ధ అనేది ఉంటే, మిగతా అన్ని చాలా ఈజీ అయిపోతాయి. యస్య దేవ్య పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కతితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. అందుకే చెప్తున్నారు అన్నమాట, ఎవరైతే ఇలా భగవంతుడి పైన, ఇంకా గురువు పైన సంపూర్ణమైన శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి వేదశాస్త్రాల యొక్క అన్ని మర్మాలు కూడా సహజంగా వాళ్ళకి అర్థమైపోతాయి. సో అదనమాట పాయింట్. నెక్స్ట్ 29వ నంబర్ శ్లోకం. యథా వార్తాదయో హ్యర్థ యోగస్యార్థం
న బిభ్రతి అనర్థాయ భవేహ్యుస్మ పూర్తం ఇష్టం తథా సతః. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే బిజినెస్ లో మీరు బాగా డబ్బులు సంపాదించినంత మాత్రాన, లేకపోతే మీ యొక్క భౌతిక కార్యాలు బాగా నిర్వహించినంత మాత్రాన మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తున్నారు అని ఏమీ చెప్పలేరు. దాని ద్వారా మీరు ఇంకా భౌతిక బంధనంలో ఇరుక్కుపోతారు. అలాగే వేదిక కర్మకాండ కార్యక్రమాలు, వేదిక యజ్ఞాలు ఎన్ని చేసినా సరే, ఒకవేళ దీని ద్వారా నేను భగవంతుడికి మహాభక్తుడిని అయిపోతాను అనుకోవడం మూర్ఖత్వం. అంటే ఏవో తపస్సు చేసి నేను భగవంతుడిని భక్తి నాకు దొరుకుతుంది అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి చేసే కార్యాల వల్ల ఆయన కొన్ని గుణాల ప్రభావం ద్వారా కొన్ని కార్యాలు చేసి దాని ద్వారా బంధనంలో చిక్కుకుంటాడు. సత్వగుణంలో చేస్తే స్వర్గలోకాలకి వెళ్తాడు, పైలోకాలకి. రజోగుణంలో చేస్తే ఇక్కడే ఉంటాడు. లేకపోతే తమ గుణంలోకి వెళ్తే ఇంకా కింది లోకాలు, కింది ప్రాణాల్లో జన్మిస్తాడు. ఇవన్నీ మనకు భగవద్గీతలో చెప్పారు. సో కలియుగంలో ముఖ్యంగా ఇలా ఓకే, నేను సక్సెస్ఫుల్ అయిపోతే మెటీరియల్లీ, భౌతికంగా నేను చాలా పెద్దోడిని అయిపోతే, గొప్పవాడిని అయిపోతే నేను ఈజీగా భక్తి చేసుకోగలను అనుకునేది, లేకపోతే నేను భక్తుడిని అయిపోగలను, నేను మహాభక్తుడిని అయిపోగలను అనుకునేది మూర్ఖత్వం. దానికి సంబంధం లేదు. మీ డబ్బుకి మీ భక్తికి ఏమాత్రం సంబంధం లేదు అనమాట. అదే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా చెప్తున్నారు అనమాట. యశ్చిత్త విజయే యత్తః స్యాన్నిస్సంగో పరిగ్రహ ఏకో వివిక్త శరణో భిక్షుర్భైక్ష్యామితాశనః. సో ఈ విధంగా మరి ఒకరు తన యొక్క మనస్సుని, ఇంద్రియాన్ని జయించాలి అనుకుంటే అప్పుడు ఆ వ్యక్తి మరి ఇంకా ఫైనల్గా ఈ యొక్క ఫ్యామిలీ పరివారాన్ని త్యాగం చేసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి, ఎక్కడైతే ఎక్కడైతే ఇలాంటి కల్మషాలు లేని ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన శరీరం, ఆత్మ శరీరంలో ఉండడానికి, బతికి ఉండడానికి ఎంత అవసరమో అంత మటుకే భిక్ష ఎత్తుకొని భిక్షాటంకి వెళ్ళి దాని ద్వారా జీవనోపాధి చేసుకొని బతకాలి. అంటే బతకడానికి ఎంత అవసరమో అంత అడుక్కొని బతికి సరిపోతుంది. బేసికలీ ఇది సన్యాసం చేసే పద్ధతి అనమాట, సన్యాసులు చేసే పద్ధతి. అలా అల్టిమేట్లీ ఏంటంటే ఇది ఒక పద్ధతి అనమాట. మీరు మనస్సు నుంచి, ఆ యొక్క కోరికల నుంచి బయటపడాలంటే, ఈజీగా మనస్సుని మీరు నిగ్రహించుకోవాలంటే మరి మీరు ఒంటరిగా వెళ్ళి భిక్షాటనకి వెళ్ళి ఆ విధంగా మీరు జీవించండి. ఈ విధంగా చేయకపోతే మీరు ఈ యొక్క కోరికల్ని, భౌతిక కోరికల్ని అధిగమించలేరు. సో అందుకే సన్యాసం అంటే ఇలా ఉంటుంది లైఫ్. సన్యాసి ఏంటంటే ఇలా భిక్షాటన చేసుకొని ఇలా జీవిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అతను భిక్ష అంటే బిచ్చం ఎత్తుకోవాలంటే మీరు నమ్రత భావన అనేది ఉండాలా. మీరు పొగరుగా ఉండలేరు. మీరు బాగా అహంకారం, పొగరు ఉంటే ఇంకొకరిని వెళ్ళి చేయి చాచి అడగలేరు. కాబట్టి మీరు ఆ అహంకారాన్ని, పొగరును తగ్గించుకోవాల్సిందే, అది వదిలేయాల్సిందే. అప్పుడే భిక్షం మంచిగా ఎత్తుకోగలుగుతాం, బాగా అడుక్కోగలుగుతాం. అలా అడుక్కోగలిగిన తర్వాతే అలా మీరు ఓన్లీ మన శరీరానికి మినిమం అవసరం ఉన్నంత మటుకు అడుక్కొని తింటే అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఎక్కువగా భౌతిక కోరికలైనా ఉండవు. ఎక్కువ ధనం ఎక్కువైపోయి బాగా ఎక్కువ తినేసి బాగా ఇంద్రియాలని బాగా సంతృప్తి పరిస్థితి ఏమవుద్దంటే మెల్లిమెల్లిగా ఇంకా కామవాసన, ఇంకా భౌతిక కోరికలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో అందుకనే ఈ విషయాలు ఇక్కడ చెప్పారనమాట. సో ఈ విధంగా అందుకే అందరూ కూడా ఫైనల్ గా సన్యాసం అనేది తీసుకోవాలి, భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందడానికి అని చెప్తున్నారు. 31వ శ్లోకం. దేశేషు సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః స్థిరం సుఖం సమం తస్మిన్ ఆసీతాజ్వంగ ఓమితి.
ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, హే రాజన్, సో ఇలా ఏకాంతంగా వెళ్ళి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి, ఎక్కడ కూర్చొని యోగాసనాలు చేయాలి. అలాంటి ఒక ప్రదేశం, అది ఎక్కువగా ఎత్తైన ప్రదేశం ఉండకూడదు, లోతైన ప్రదేశం సమానమైన ప్రదేశం ఉండాలి. అలా ఒక చోట కూర్చొని సరైన పోస్చర్లో, సరైన పద్ధతిలో కూర్చొని సమానమైన దృష్టితో శరీరాన్ని స్ట్రైట్గా కూర్చొని ఓం అనే వేదిక ప్రణవ మంత్రాన్ని జపించాలి, ధ్యానం చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభుపాద్ వారు చాలా క్లియర్గా చెప్తారనమాట. ఓం కూడా కృష్ణుడి యొక్క నామమే, ఆయన యొక్క శబ్ద రూపం. ఆయన ఈ విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తాడు. ఓకే, సో ప్రణవ సర్వవేదేషు, సో నేను ఆ ఓంకారాన్ని అన్ని వేదాల్లో అని చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవ, ఇలా ప్రతి దానికి ముందు ఓం అని పెట్టేసి ఉంటాం మంత్రాలకి, వేదిక మంత్రాలకి. సో ఇక్కడ ఓంని జపించండి అని చెప్తున్నారు. కానీ ఓంని జపించాలంటే మీరు ఈ విధంగా సరిగ్గా సరైన పోస్చర్లో కూర్చొని దాని తర్వాత ఓం అని జపించాలి, ధ్యానం చేయాలి. ఓన్లీ సరైన పోస్చర్లోనే కూర్చోకూడదండి, సరైన ప్రదేశానికి వెళ్ళాలి. ముందు మీరు ఆ పరివారము, సంసారం అన్ని వదిలేసేయాలి. వదిలేసి ఏకాంతంగా ఒక శుద్ధమైన తీర్థ స్థలానికి, అలాంటి పవిత్రమైన స్థలానికి వెళ్ళి సరైన ప్రదేశంలో కూర్చొని, మనకి భగవద్గీతలో ఇంకో క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు. అక్కడ కుష, గ్రాసు, ఇంకా డియర్ స్కిన్, ఇట్లా చాలా చాలా విషయాలు చెప్పి ఎలా కూర్చోవాలి, ఎలాంటి పోస్టుల్లో కూర్చోవాలి, సగం కళ్ళు మూసుకొని నా ముక్కు పైన కేంద్రీకరించి ఇలా ధ్యానం చేసి అలా ఓం అని చెప్పాలి. సో ఇలా చాలా ప్రాసెస్ ఉందన్నమాట, అంత కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. మీరు ఓం జపించాలనుకుంటే జపించుకోవచ్చు, ఓం అన్న అది కూడా భగవంతుడి నామమే, హరే కృష్ణ అని చెప్పి సరిపోతుంది. రెండింటికి పెద్ద తేడా లేదు, కానీ ప్రాసెస్లో తేడా. ఓం జపించాలంటే మాత్రం డైలీ మీరు హరే కృష్ణకు బదులు ఓం జపించవచ్చు. కానీ మీరు ఇలా మరి ఫస్ట్ సంసారం పరివారం అంతా వదిలేసి ఒక పవిత్ర స్థలానికి వెళ్ళి ఏకాంతంలో కూర్చొని ఇలా చేయాలి, ధ్యానం చేయాలి. పోస్టర్లో, సరైన పోస్టర్లో కూర్చొని ధ్యానం చేయాలి. మరి హరే కృష్ణ మహామంత్రం జపించాలంటే నియమిత స్మరణే న కాల, దేశ కాల పాత్ర చూడాల్సిన అవసరమే లేదు. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా సరే, ఏ కాలంలో అయినా సరే, ఏ చోటైనా సరే కూర్చోవచ్చు, నించోవచ్చు, ఎలాగైనా సరే మీరు జపం చేసుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రం యొక్క స్పెషాలిటీ అనమాట. ఓం హరే కృష్ణ మహామంత్రం భగవంతుడి నామాన్ని ఉద్దేశించిన రెండు ఒకటే అయినా కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది దానికి ఎటువంటి కండిషన్స్ లేవు అనమాట. నో కండిషన్స్ అప్లై. ఓం అయితే కండిషన్స్ అప్లై. ఇక్కడ స్పష్టంగా ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇలా హరే కృష్ణ మహామంత్రం మీరు ఎలా జపం చేసినా, ఎక్కడ జపం చేసినా, ఏ సమయంలో జపం చేసినా కానీ మీకు తక్షణమే ఫలితాలు అనేవి లభిస్తాయి. ఫలితాలు కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. అలాగనేసి మనము ఇంకా ఏమి నియమాలు లేవనుకోవద్దు. హరే కృష్ణ మహామంత్రం జపం చేసి అది పర్ఫెక్ట్గా బాగా పనిచేయాలంటే మనము రెండు అయితే మినిమం చెప్పారు. ఒకటి ఏంటంటే మనం 4 నియమాలు పాటించాలి. అది మీరు ఓం జపం చేసినా పాటించాలనుకోండి. ఇది మినిమం ఇంతైతే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే పాటించి, దాంతోపాటు మనం కూడా కూర్చొని సరైన పోస్టర్లో జపం చేస్తే అది హెల్ప్ అవుతుంది, మనకు తోడవుతుంది. ఎందుకంటే సరైన పోస్టర్లో కూర్చోకపోతే నిద్ర వచ్చి పడుకోవచ్చు అనమాట. జపం చేస్తూ చూసే ఉంటారు, చాలా మంది భక్తులు పడుకుంటారు జపంలో. పడుకొని మన టెంపుల్లో కూడా కూర్చొని జపం చేస్తూ పడుకుంటారు. సో అలా పడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జపం సరిగా అవ్వదు అనమాట. అందుకని జపం బాగా చేయాలంటే పడుకోకుండా ఉండేటట్టుగా సరిగ్గా కూర్చొని జపం చేస్తే అది హెల్ప్ అవుతుందని చెప్పారు. సో అలా పడుకోకుండా అన్ని నియమాలు పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 32, 33. ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్ పూరకుంభకరేచకైః యావన్మనస్త్యజేత్ కామాన్ స్వనాసాగ్రానిరీక్షణః యతో యతో నిస్సరతి మనః కామాహతం భ్రమత్ తతస్తతా ఉపాహృత్య హృదీరుంద్యాక్షణైర్బుద్ధ. సో
సో అది ధ్యానం చేసుకునే పద్ధతి గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఓం అని ధ్యానం చేసుకునేటప్పుడు ఈ విధంగా ముక్కు పైన ధ్యానం చేసుకుంటూ ఆ యోగి పూరక, కుంభక, రేచక అనే విధంగా అవన్నీ ఎలా పీల్చాలి గాలి, ఎలా వదలాలి, శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి శ్వాసని, ఇవన్నీ అన్నమాట దానికి సంబంధించి. పూరక అంటే శ్వాసను పీల్చుకోవడం, కుంభక అంటే శ్వాసను వదలడం, రేచక అంటే రెండింటిని ఆపేయడం, అంటే శ్వాస తీసుకోవడం ఆపేయడం, ఇలా కంట్రోల్ చేస్తారనమాట చాలా. సో ఈ విధంగా యోగి ఏంటంటే మనస్సుని, భౌతిక ఆసక్తుల్ని, వీటన్నిటి కూడా నియంత్రిస్తాడు అనమాట. ఈ విధంగా భౌతిక కోరికల్ని త్యాగం చేయడానికి ప్రయత్నిస్తాడు. తో కానీ ఎప్పుడైతే మనస్సు మళ్ళీ ఆ కోరికల వైపు వెళ్తుందో, మళ్ళీ ఇంద్రియాలను భోగించాలని ఆశ అనేది పుట్టుకొస్తుంది అనమాట. అందుకని అలా వెళ్ళినప్పుడల్లా మాటిగా యోగి ఆ మనస్సుని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మనస్సులో ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించాలి పరమాత్మతో బేసికలీ. సో ఇక్కడ యోగ పద్ధతి గురించి చెప్పారు, అంటే హఠయోగ సిస్టమ్ ద్వారా హఠయోగ పద్ధతిని. అల్టిమేట్లో అయితే పరమాత్మను దర్శించుకోవడమే మెయిన్ మార్గం, అవునా? అలా భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలిగే వాడి అసలైన యోగి అని మనకు అన్నిటికన్నా అందరికన్నా ఉత్తమమైన యోగి అని మనకు భగవద్గీతలు చెప్పారు. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మత. భగవంతుడు స్వయంగా చెప్పారు, అలా ఎప్పుడు నా పైన మనస్సుని పెట్టి ధ్యానంతో జపం కీర్తన చేసుకునేవాడు, భక్తి చేసుకునేవాడు అసలైన యోగి అని. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మా మనస్సు. సో అందుకనే ఇలా ఎప్పుడు నాకు ఆరాధించుకునేవాడు, ఎల్లప్పుడూ నన్ను అన్ని నాకు అర్పించుకునేవాడు, ప్రణామాలు చేసేవాడు, ఇతను అసలైన భక్తుడు అని చెప్తున్నారు. అసలైన యోగి ఇతనే అని చెప్తున్నాను. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అసలైన యోగి భక్తి యోగి, అందరికన్నా టాప్ క్లాస్ యోగి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే హఠయోగాలు ఏంటంటే చాలా కష్టపడి ఎన్నో అవన్నీ ఒక ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఒక పోస్టర్లో కూర్చొని సగం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేయడం. అదే మన భక్తి యోగిలు ఏంటంటే భగవంతుడి సేవ చేసుకొని భక్తి చేసుకొని వివిధ నవవిధ భక్తి ద్వారా 64 అంగాల్లో భక్తి చేసుకొని మనం ఈజీగా మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చాలా ఈజీ అనమాట మన భక్తి ప్రాసెస్. అందుకే మళ్ళీ గోల్ ఏంటంటే సేమ్ అదే, భగవంతుడి పైన ధ్యానం చేసుకునే గోల్ మనం ఈజీగా భక్తి యోగ ద్వారా మనం సాధించవచ్చు అనేది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ 34వ శ్లోకం. ఏవం అభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పియసాయతే అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనావహ్నివత్. ఈ విధంగా ఎప్పుడైతే ఒక యోగి రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేస్తాడో అప్పుడు త్వరలోనే అతి తక్కువ సమయంలో అతని యొక్క హృదయం అనేది స్థిరంగా మారిపోతుంది. ఇలాంటి అన్ని భౌతిక విషయాల ద్వారా విచలితం అవ్వకుండా, ఎలాగైతే ఒక అగ్ని గాలి లేకపోతే ఎలా స్థిరంగా ఉంటుందో అలా అనమాట. ఇంకా ఎటువంటి పొగ, ఇంకా ఎటువంటి అంటే ఫ్లేమ్స్ అంటే సైలెంట్గా ఉంటుంది సింపుల్. సో ఆ విధంగా అవుతుందని చెప్తున్నారు, ఫిక్స్ అయిపోతుంది. సో బేసికలీ ఏంటంటే సంపూర్ణంగా భౌతిక కోరికల నుంచి ముక్తం అవ్వడమే నిర్వాణ. కానీ ఈ నిర్వాణ అనేది అంత సహజం కాదనమాట, అంత ఈజీ కాదు. అస్సలు ఏ కోరిక లేకుండా మనసులో ఏ ఇంద్రియాలు ఏ కార్యం లేకుండా అలా ఊరికే ఉండడం అనేది అసంభవం. ఒక కట్టెలాగా రాయిలాగా మీరు జీవించడం అనేది ఒక మనిషి, అది సంభవం కాదు. ఎందుకంటే మనము నిత్య చేతన, మనము చేతన అనేది యాక్టివ్. మరి ఎందుకు ఇలా అవన్నీ చెప్తున్నా చేయాలి అంటే ఎవరికి అంటే యోగ పద్ధతిలో ఎవరైతే ఇంకా ఉత్తీర్ణు కాలేదో స్టార్టింగ్ లో ఉండే వాళ్ళకి ఇలా చెప్తారు, సరే మీరు ఇలా ఓం అనేది ఇలా యోగ పద్ధతులు, ఇలాంటి ధ్యాన పద్ధతులు, ఇలాంటి తపస్సులు చేయమని స్టార్టింగ్ వాళ్ళకి, ఇంకా వాళ్ళకి జ్ఞానం కానీ ప్రాక్టీస్ కానీ భక్తి యోగలో వాళ్ళు లేరు బేసికల్లీ. అలాంటి వారికి లేకపోతే భగవంతుడికి భక్తి చేసుకోలేని వాళ్ళకి ఇవన్నీ చెప్తారన్నమాట. కానీ ఒకవేళ మనం డైరెక్ట్ గా భగవంతుడికి భక్తి చేసుకోగలిగితే మనం అసలైన శాంతి, ఇంకా
అసలైన ధ్యానం చేసుకోగలం ఈజీగా, మనస్సుని ఇంద్రియాలని కూడా నిగ్రహించుకోగలం. సో మనం భక్తి చేసుకోవాలంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో అప్పుడు మనకు అసలైన శాంతి, మనశ్శాంతి, మనస్సు శాంతంగా ఉండగలుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఎప్పటివరకు మనమే భోక్త అనుకుంటూ ఉంటామో అది శాంతంగా ఉండదు అనమాట. ఎలా భోగించాలని కోరుకుంటుంటాం. ఎప్పుడు భగవంతుడు భోక్త అని అర్థం చేసుకుంటాం, ఓ భగవంతుడు ఆ భోక్త, మనం కాదా భోగించాల్సింది, భగవంతుడు అసలు భోగించేది, సరే మరి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మనస్సు కామైపోతుంది అనమాట. సో దాన్ని సరిగ్గా, అందుకే ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది శాంతి ఫార్ములా, పీస్ ఫార్ములా. సో ఈ లోభం అంతా నేను నాది 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 ఇంకా సంపాదించుకోవాలి కదా, ఇది ఏంటంటే ఈ లోభం అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ఎప్పుడైతే భగవంతుడు మహేశ్వరుడు, ఆయన అందరి ఈశ్వరుడు, అన్ని ఆయన కంట్రోల్, అంతా ఆయన సంపత్తే, మనది కాదు అని అర్థం చేసుకున్నప్పుడే మరి ఇంకా నాది నాది అని ఇంత సంగ్రహించుకోవడం ఎందుకు, మనది కాదు కదా ఏది. సో అలా భగవంతుడిదే అంత సంపద. అయితే మనం ఇంకా దోచుకోవడం లాభం ఏంటి, అది ఎలాగో భగవంతుడిది అయితే అల్టిమేట్ గా అది భగవంతుడు సేవకి వినియోగించుకోవాలి కదా అని ఆలోచన వస్తుంది అనమాట, భోగించాలనే ఆలోచన. ఒకవేళ మన దగ్గర ఉంటే, లేకుంటే ఇంకా కావాలి కావాలి అనే తపన కూడా ఉండదు. సో ఈ విధంగా అందుకనే ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో భోక్తారా భగవంతుడు, ఆయనే సర్వలోకాలకు మహేశ్వరుడు, అలాగే మరి ఇంకొక టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతా ఆయనే భోగిస్తే, ఆయన దగ్గరే అంతా ఉంటే మరి మనకేం ప్రాబ్లం లేదు. ఆయన సుహృదం సర్వభూతానం, భగవంతుడే మనకు అన్ని చూసుకుంటున్నాడు, అడగకుండానే అన్ని ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన శ్రేయస్సు కోరే వ్యక్తి. ఈ ప్రపంచంలో ఎవరైనా మన మేలు కోరే వాళ్ళు ఉన్నారంటే ఒకరు కంపల్సరీ ఫిక్స్, ఒకరి పేరు ఏంటంటే ఆయన పరమాత్మ భగవంతుడు. ఇంకా తర్వాత ఎవరైనా వేరే ఏ వాళ్ళు మేలు కోరుకున్నా అందులో ఏదో స్వార్థం ఉంటుంది. అలా చెప్తూ ఉంటారు, నిస్వార్థంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, సేవ చేసుకుంటామని, కానీ వెనకాల ఏదో ఒక స్వార్థం ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఏదో లాభం నాకు వస్తుందిలే అని స్వార్థంతోనే చాలా మంది తెలిసో తెలియకనో ఆ స్వార్థం లోపల ఉంటుందన్నమాట. అది గ్రహించకుండానే వాళ్ళు స్వార్థులు. సో అలా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, లేకపోతే మీతో మంచి సంబంధము, ఫ్రెండ్షిప్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ నిస్వార్థంగా మీ యొక్క మేలు కోరే ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది భగవంతుడు. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో శాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. 35వ శ్లోకం. కామాదిభిర్ అనావిద్ధం ప్రశాంత కిల వృత్తియత్ చిత్తం బ్రహ్మ సుఖ స్పృష్టం నైవోత్తిష్టేత కర్హిచిత్. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క చేతన అనేది ఈ భౌతిక కోరికలు కామవాసనతో ముక్తుడు అయిపోతుందో ఆ చేతన అనేది, అప్పుడు ఆ వ్యక్తి మనస్సు శాంతిస్తుంది, అన్ని కార్యాలు ప్రశాంతంగా చేయగలుగుతుంది ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఆనందంగా ఉండగలడు. సో ఇలాంటి స్థితికి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ ఆ స్థితికి చేరుకుంటాడో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి భౌతిక కార్యాల్లో తిరిగి రాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో మీకు ఆ భక్తి అనేది ఎప్పుడు లభిస్తుంది, ఫస్ట్ ఈ స్టేజ్కి రావాలి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ. అది రావడానికి కూడా భక్తి యోగనే చేసుకోవాలి. అప్పుడు భక్తి యోగ ద్వారా మనం బ్రహ్మభూత ప్రసన్నాత్మకు వచ్చి తర్వాత భగవంతుడు ఇంకా శుద్ధంగా, శుద్ధ భావనతో, శుద్ధ చేతనతో మనం సంపూర్ణమైన శుద్ధ ప్రేమతో భక్తి చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఏడుపు ఉండదు. అయ్యో నా దగ్గర ఈ ధనం లేదు, వాడి దగ్గర కారు ఉంది నా దగ్గర లేదు, వాడికి ఇంగ్లీష్ వచ్చు నాకు రాదు అనే భయం ఉండదు అనమాట. సో ఇలా నాకు చదువు లేదు, వాడికి చదువు ఉంది, లేకపోతే నా దగ్గర ధనం లేదు, వాడికి ధనం ఉంది అనే బాధ, ఆకాంక్ష, నాకు ఇది కావాలి అది కావాలనే ఆకాంక్ష ఏది ఉండదు. సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. అప్పుడు అందరినీ సమాన దృష్టితో చూడొచ్చు. సో అప్పుడు మనకి భగవంతుడి పైన మంచి భక్తి లభించింది.
సో ఈ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి, బట్ ఇఫ్ వన్ ఇస్ డస్ నాట్ ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ హిస్ రిటర్నింగ్ టు ద మెటీరియల్ ప్లాట్ఫామ్. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ఇవన్నీ రకరకాల వ్రతాలు తపస్సులు ఇవన్నీ చేసి కూడా ఒకవేళ ఫైనల్గా ఆ వ్యక్తి భక్తి చేసుకోకుంటే మాత్రం, ఒకవేళ వేరే ప్రాసెస్ ద్వారా కూడా మీరు బ్రహ్మజ్యోతి ఆ బ్రహ్మభూత స్థాయికి వెళ్ళొచ్చు. కానీ బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళడానికి మీరు వేరే మార్గాన్ని కూడా అనుసరించవచ్చు. కానీ భక్తి ఒకవేళ చేసుకోలేకపోతే తిరిగి మళ్ళీ భౌతిక కార్యాల్లోకి భౌతిక ప్రపంచంలోకి తిరిగి రావాల్సిందే. ఆరూహ్య కృచ్రేణ పరం పదం తథా పతంత్యదో నా ధృత్య ఉష్మదానవయ. భగవంతుడి చరణాలకు మీరు శరణాగతం అయ్యి ఉండకపోతే తప్పకుండా ఈ భౌతిక మెటీరియల్ ప్లాట్ఫామ్కి, ఈ భౌతిక ప్రపంచానికి మళ్ళీ తిరిగి రావాల్సిందే, ముక్తి సంపూర్ణంగా పొందలేరు. సో అదనమాట 36వ శ్లోకం. అందుకని ముక్తి పొందాలంటే భక్తి చేసుకోవాలని చెప్తున్నారు ఎవరికైనా సరే. యః ప్రవ్రజ్య గ్రహాత్ పూర్వం త్రివర్గావపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షుః సవైవాంతసి అపత్రపః. సో ఇప్పుడు అందుకే చెప్తున్నారన్నమాట, ఒకవేళ ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నాడు అంటే అతను త్రివర్గాలంటే ధర్మార్థ కామ ఈ మూడింటిని ఆల్రెడీ త్యాగం చేశాడు. ఇవి త్యాగం చేసే సన్యాసం తీసుకున్నాడు. కానీ మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఈ మూడిట్లో మునిగిపోతే ఒక వ్యక్తి మళ్ళీ ధర్మార్థ కామాలు మునిగిపోయాడు అనుకోండి చేసుకోవడానికి, అంటే అది ఎలాంటిదంటే ఏదైతే మీరు త్యాగం చేశారో దాన్ని మళ్ళీ స్వీకరించడం అంటే అది ఏంటంటే అలాంటి వాళ్ళని వంతాసి అంటారు. వంతాసి అంటే ఏదైతే వాంతి చేసుకున్నాడో ఆ వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ తినడం అన్నమాట. సో ఎవరైనా సన్యాసి ఒకవేళ మళ్ళీ సన్యాసం వదిలేసి సన్యాసాశ్రమానికి వెళ్ళిన వ్యక్తి దాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి భౌతిక కార్యాల్లో మునిగిపోతే అలాంటి వ్యక్తి తన యొక్క వాంతి చేసుకునే పదార్థాన్ని తనే తినడం, దాన్ని వంతాసి అంటారు అలాంటి వారు. సో ఫైనల్గా అది ఎందుకు అలా అవుతుందంటే ఒక వ్యక్తి అలా చాలా మంది విషయాల్లో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా భక్తి చేసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు భక్తి మార్గాన్ని అనుసరించకుండా వేరే మార్గాల ద్వారా వాళ్ళు సన్యాసం వరకు వెళ్ళిపోయారు, సన్యాసాశ్రమం వరకు, లేకుంటే బ్రహ్మభూత స్థాయి వరకు. సో దాని తర్వాత అయినా పర్వాలేదు భక్తి చేసుకోవాలి. భక్తి చేసుకోలేకపోతే మాత్రం అది కంటిన్యూ అవ్వలేదు. సన్యాసాశ్రమంలో కూడా ఒక వ్యక్తి కంటిన్యూ చేయలేడు భక్తి చేసుకోకుండా. అందుకే ప్రభుపాల్ వారు రాస్తున్నారు అనమాట, మన హరే కృష్ణ ఉద్యమంలో ఇస్కాన్లో జాగ్రత్తగా ఉండాలి మనం. మన కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్లో ముఖ్యంగా సన్యాసులు ఇంకా బ్రహ్మచారులు వాళ్ళు అందుకనే స్త్రీ సాంగత్యం చేయకూడదు. అలా స్త్రీ సాంగత్యంలో ఉండి పతనం అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 37వ నంబర్ శ్లోకం. యైస్వదేహ స్మృతోన్నాత్మ మర్త్యో విక్రిమి భస్మవత్ తయేనం ఆత్మసాత్ కృత్వా శ్లాఘయంత్యహ్యసత్తమాః. 37వ నంబర్ శ్లోకం యొక్క అనువాదం వచ్చేసి, అందుకనే సన్యాసులు ఈ విషయాన్ని శరీరం అల్టిమేట్గా ఒకరోజు మనం మృతి చెందాల్సిందే, శరీరాన్ని త్యాగం చేయాల్సిందే. ఆ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఆ శరీరం అల్టిమేట్గా మలము లేకపోతే క్రిములు కీటకాలు లేకపోతే బూడిదైపోవాల్సిందే. సో అలా అర్థం చేసుకొని సన్యాసం తీసుకున్న వ్యక్తి అసలు ఈ శరీరం అనేది ఇంపార్టెంట్ కాదు, దీన్ని చూసుకోవడానికి మనం బతకూడదు, దీన్ని పోషించుకోవడానికి దీన్ని తృప్తి పరచడానికి మనము జీవించకూడదు, అసలు మనం భగవంతుడి కోసం జీవించాలనే విషయాన్ని అర్థం చేసుకొని వదిలేసి సన్యాసం తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఈ భౌతిక కార్యాలంటే మళ్ళీ శరీరం కోసం పనిచేయడం, ఈ శరీరాన్ని ఎలా బాగా చూసుకోవాలి దీని గురించి ఆలోచిస్తే అలాంటి వ్యక్తిని మహామూర్ఖులు అంటారు, అసప్తములు. సో అందుకనే ఇలా చాలా మంది కరెక్ట్గా అర్థం చేసుకోకుండా భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకొని సన్యాసం తీసుకునే వాళ్ళు ఇలా పతనం అయిపోతారు అల్టిమేట్గా.
అహం బ్రహ్మాస్మి అని కొంతమంది ఇప్పుడు మాయావాదీలు అనుకుంటారు, నేనే భగవంతుడు అని, అందరూ భగవంతుడు అని. అంటే వాళ్ళకి భగవంతుడు ఇప్పుడు శరీరానికి ఆత్మకు కూడా తేడా సరి అర్థం కావట్లేదు, ఆత్మ పరమాత్మకి కూడా తేడా తెలియదు. అలా తెలియక ఇలా జనాలు ఎవరైతే పేదవాళ్ళని దరిద్ర నారాయణ అని చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అలాగని మరి డబ్బున్న వాళ్ళని మరి ధని నారాయణ అని చెప్తారా? రూపాల ద్వారా రాస్తున్నారు, అలా చెప్పరే. అయినా అది కరెక్ట్ కాదే. సో ఇలా జనాల్ని ఒకరిని దరిద్ర నారాయణ, ఒకరిని వాళ్ళని పూజించాలి, ఎందుకు అలా ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలన్నీ సృష్టిస్తున్నారు అన్నమాట ఇలాంటి సన్యాసులు. ఇలాంటి ఇంకా చోట ఒకటి రాస్తారు, ఇలాంటి సన్యాసులు వాళ్ళకి తెలీదు, ఇంకా చెప్పాలంటే క్లియర్ గా వాళ్ళ మూర్ఖులు, వాళ్ళకి సిగ్గు లేదు అని రాస్తున్నారు ప్రభుపాల్ వారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ మరియు శరీరానికి భేదం తెలియదు, సన్యాసం తీసేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదు అసలు ఎవరు భగవంతుడు, ఎవరు అసలు ఏంటి అనేది. సో అందుకనే ఇలాంటి వాళ్ళు పతనం అయిపోతున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి రకరకాల సామాజిక కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు, సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాల్లో వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నింటిలో మునిగిపోతున్నారు, అది దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అది కరెక్ట్ కాదనమాట, అందుకే వాళ్ళు మూర్ఖులు అని చెప్పారు ఇక్కడ. ఇంకా కొంతమంది కొన్ని చోట్ల అయితే ప్రభుపాల్ రాస్తారు తాత్పర్యంలో, మాంసం కూడా తింటున్నారు సన్యాసులు. అసలు మాంసం కూడా తిని ఇదేం సన్యాసం? ఇలాంటి సన్యాసులు ఇప్పుడే కాదు, ముందు నుంచే ఉన్నారు, చైతన్య మహాప్రభు సమయం నుంచే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. సో అందుకనే ఇలా కరెక్ట్ గా పాటించని వారు వాళ్ళు సరైన సన్యాసులు కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 38, 39, 40 వరకు చూద్దామంట, ఈ సెక్షన్ అయిపోతుంది. గృహస్థస్య క్రియా త్యాగో వ్రత త్యాగో వటోరపి తపస్వినో గ్రామ సేవా భిక్షోరింద్రియలోలత ఆశ్రమాపసదాహ్యతే కల్వాశ్రమా విడంబనా దేవమాయా విమూఢాంస్తాన్ ఉపేక్షేతానుకంపయ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గృహస్థాశ్రమంలో ఉండే వారికి కూడా ఎవరైతే వారి యొక్క నియమాలను ఒకవేళ వాళ్ళు పాటించకపోతే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని, లేకపోతే అది గురువు యొక్క ఆదేశాన్ని పాటించకపోతే, లేకపోతే వానప్రస్థాశ్రమంలో ఉండి కూడా వనానికి వెళ్లకుండా ఇంకా ఇంట్లో ఆ ఊర్లో ఉన్న కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చుంటే, లేకపోతే సన్యాసి అయ్యి ఉండి కూడా ఇంకా ఇంద్రియాలని ఉపభోగించాలనే కోరికతో, ఆసక్తితో ఉంటే, వీళ్ళందరూ కూడా సరైన వాళ్ళు కాదు. ఇట్ ఈస్ అబామినబుల్ అంటే అంటే వీళ్ళందరినీ ఖండించబడిసిన వాళ్ళు అన్నమాట, వీళ్ళందరినీ ఖండిస్తున్నారు అన్నమాట. ఒకవేళ అంటే సరిగ్గా మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, మీరు సరిగ్గా ఆశ్రమం యొక్క నియమాలు పాటించకపోతే మీరు ఖండనీయులు అనమాట. అంటే కరెక్ట్ కాదనమాట, మీరు కరెక్ట్ ఆశ్రమంలో ఉన్నా కానీ అది పాటించకపోతే వేస్ట్. అంటే మీరు అలా పేరుకు మాత్రమే ఆశ్రమం నుండి ఇంకా మోహమాయుతులై మోహమాయలోనే పడి అలాంటి కార్యాలు చేస్తూ ఉంటే తప్పకుండా అలాంటి వారిని మనము రిజెక్ట్ చేయాలి. అంటే అతను అలా సపోజ్ ఆశ్రమం నుండి ఆశ్రమం యొక్క నియమాలు పాటించకపోతే మనం అతను ఆశ్రమంలో యాక్చువల్లీ లేడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అతను ఆ స్థాయిలో లేడు, కానీ ఆ ఆశ్రమంలో లేడు కాబట్టి అతని పైన దయ చూపి అతనికి సరైన బోధన, శిక్షణ ఇచ్చి మళ్ళీ అతను సరిగ్గా ఆశ్రమ నియమాల్ని పాటించుకునే విధంగా చేయాలి. సో మనం ఆల్రెడీ చూసాము ఒక్కొక్క ఆశ్రమానికి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయో. సో అన్ని వాళ్ళు పాటించాలి, వాళ్ళ ఆశ్రమం వాళ్ళు. ఒకవేళ అతను అలా పాటించకపోవట్లేదంటే మరి ఇంకా అతను చీటర్ అనమాట, అతను మోసం చేసుకుంటున్నాడు అతన్ని ఇంకొకరిని. అందుకే అలాంటి వాళ్ళని రిజెక్ట్ చేయాలి. వీలైతే మనకు సామర్థ్యం ఉంటే వాళ్ళని సరిదిద్దాలి, సరైన దారికి తీసుకురావాలి. అలా చేయలేకపోతే, వాళ్ళని సరైన దారిలోకి తీసుకురాలేకపోతే వాళ్ళని వదిలేసేయాలి, వాళ్ళని పెద్దగా పట్టించుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి 40 నంబర్ శ్లోకం, లాస్ట్ ఈరోజు. ఆత్మానం చేద్
విజానీయాత్ పరం జ్ఞానాదుతాశయః కిమిచ్చన్ కస్య వా హేతోర్ దేహం పుష్ణాతి లంపటః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకు మనిషి శరీరం దక్కింది ఎందుకు అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి. అవును, మనము భగవంతుడు ఎవరు, నేను ఎవరు, మనకు సంబంధం ఏంటి భగవంతుడు అనే విషయాలు అర్థం చేసుకోవడానికి. సో ఇలాంటి విషయాలు అర్థం చేసుకొని మనము శుద్ధమైతే మన జ్ఞానము సరైందనమాట. లేకపోతే ఇలా అర్థం చేసుకున్న వాడు ఎప్పుడు కూడా ఇలా మూర్ఖంగా ఇంద్రియ తృప్తి కోసం ఆశపడడు, మూర్ఖంగా జీవించడు. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారో, సరిగ్గా భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుంటే మనం భగవంతుడి యొక్క సేవకుడు అని మనం అర్థం చేసుకుంటాం, మనం భగవంతుడికి సేవ చేసుకుంటాం. అంతేగాని ఇంద్రియ తృప్తి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాం? అవును, ఓకే. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, మనం ఏం చేయాలి మనిషి జీవితంలో అనే విషయాన్ని అర్థం చేసుకొని దానికోసం ప్రయత్నించి భగవంతుడికి భక్తి చేసుకోవాలి. అలా కాకుండా మనము సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఇప్పుడు మళ్ళీ సన్యాసి ఉదాహరణ ఇస్తున్నారు 2 తాత్పర్యాల్లో కూడా. ఈ విధంగా మళ్ళీ ఓన్లీ శరీరం కోసం, శరీరాన్ని ఇంద్రియాలు భోగించడం కోసం మనం జీవిస్తే అప్పుడు మనని లంపట్ అంటారు అనమాట. అలా ఇక్కడ రాశారు. ఓకే, సో ఇక్కడతో మనం ఈరోజు ముగిద్దామంట. చాలా ధన్యవాదాలు అందరికీ ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ ఎవ్రీవన్. శీల ప్రభుపాదికి